ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్సిటైల్ శ్రావ్య. ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా మీ అందరి సపోర్ట్ వల్ల నేను కూడా చాలా బాగున్నాను. మా మమ్మీ సైడ్ ఫ్యామిలీలో ఇదే లాస్ట్ కజిన్ వెడ్డింగ్. సో అందరం కూడా ఎవరు మిస్ అవ్వకుండా అందరం వచ్చాము పెళ్లికి. సో అందరం ప్రతి ఈవెంట్ లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. స్పెషల్ ఏంటి అంటే ఈసారి వెడ్డింగ్ లో చాలా మంది నాకు తెలియని వాళ్ళు కూడా నీ వీడియోస్ చూస్తున్నాము చాలా బాగుంటున్నాయి అని చాలా మంది చెప్పారు. సో చాలా హ్యాపీ అండి మీ అందరూ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో అయితే హల్దీ అండ్ సంగీత్ మా సెలబ్రేషన్స్ ఎలా ఎంజాయ్ చేసామో ఇదంతా కూడా మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. హల్దీ డ్రెస్ అండ్ అవుట్ఫిట్ డిజైన్ అంతా కూడా మేమే చేసాము. అలాగే సంగీత్ అవుట్ఫిట్ కూడా మేమే చూసుకున్నాము. అండ్ చాలా బొటిక్స్ తిరిగాము. బట్ పెళ్లి కూతురు అనుకున్నట్టు ఎగ్జాక్ట్ కాంబినేషన్ లో దొరకలేదు. సో ఒక పింట్రెస్ట్ రిఫరెన్స్ ఇమేజెస్ తీసుకుని సో దానికి మెటీరియల్స్ అవన్నీ తీసుకుని డిజైన్ చేసుకున్నాం. హల్దీ అండ్ సంగీత్ ఈవెంట్ లో మా అవుట్ఫిట్స్, జ్యువెలరీ అండ్ ఇంకా ఎలా ఎంజాయ్ చేసామో ఇదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఫన్ ఉంటుంది. ఎప్పుడు రొటీన్ గా కాకుండా మా కజిన్ అయితే ఈసారి హల్దీకి పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుంది. సో మిగతా వాళ్ళందరం కూడా ఎల్లో అని ప్లాన్ చేసుకున్నాము. మనం డ్రెస్సెస్ అవి డిజైన్ చేసుకోవడానికి అలాగే బొటిక్స్ ఉన్న వాళ్ళకి ఈ షాప్ లో అయితే చాలా వెరైటీస్ అండ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఈ హల్దీ అవుట్ ఫిట్ కోసం అని వచ్చి మేము చార్మినార్ మదీనా సెంటర్ కి అయితే వెళ్ళాము. రఫుల్స్ విత్ లెహంగా వస్తాయి కదా, సో ఆ ప్యాటర్న్ లో అయితే అనుకున్నాము. కింద లెహంగాకి క్లాత్ ఎలాగో పింక్ కలర్ లో దొరికింది. సో బ్లౌజ్ కి అయితే ఎగ్జాక్ట్ పింక్ లో దొరకలేదు. సో వైట్ లో ఇలా డయబుల్ వర్క్ లో ఉన్న ఒక ప్యూర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి ఇలా పింక్ ఎగ్జాక్ట్ కలర్ అయితే బాగా వచ్చింది. డయింగ్ అంతా కూడా మేము లెహంగా పార్ట్ లో ఏదైతే కలర్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ లో చాలా బాగా డై అయితే వచ్చింది. సో మేము తీసుకున్నది అయితే ఈ ఎల్లో అండ్ పింక్ షేడ్స్ లో కొంచెం బాందిని స్టైల్. సో ఇది పైది బ్లౌజ్ అండ్ కిందది ఇదంతా కూడా రఫుల్స్ విత్ చున్నీ ఇవన్నీ కూడా సెట్ చేద్దామని లెహంగాలా సెట్ చేసాము. ఇంకా చున్నీకి రఫుల్స్ యాడ్ అయిన దగ్గర ఇలా గవ్వలు అయితే యాడ్ చేద్దాం అనుకున్నాం. అలాగే హల్దీకి మెయిన్ డ్రెస్ తో పాటు జ్యువెలరీ కూడా ఇంపార్టెంటే కదా. ఎప్పుడు ఫ్లవర్స్ తో ఇదంతా రొటీన్. సో తనకి కొంచెం ఇలా గవ్వలతో డ్రెస్ కి మ్యాచింగ్ లో చేద్దామని ఈ లేస్ కి ఇలా కింద అన్ని కూడా గవ్వలు వచ్చాయి కదా, పాస్టల్ కలర్స్ లో చాలా బాగున్నాయి. సో ఇవన్నీ గవ్వల్ని విడిగా తీసేసుకుని ఈ గవ్వలు అలాగే కొన్ని పర్ల్స్ అండ్ కొన్ని గోల్డ్ కలర్ పూసలు ఇవన్నీ తీసుకుని సో ఇవన్నీ యూజ్ చేసి నేనైతే ఇయర్ రింగ్స్ ఇంకా పాపిడి బిల్ల మెడలోకి నక్లీస్ లాగా అలాగే బ్రాస్లెట్ అండ్ రింగ్ కాంబినేషన్ లో హస్తకంకణాలు టైప్ వస్తాయి కదా, సో ఇవన్నీ కూడా తయారు చేసాము. ఇలా మల్టీ కలర్స్ లో కాకుండా ఫుల్ వైట్ లో కూడా ఈ లేస్ ఉంటుంది. ఇది కూడా చార్మినార్ లోనే తీసుకున్నాము. సో ఇయర్ రింగ్స్ కి అయితే ఒక 7 గవ్వల్ లాంటివి తీసుకుని ఇలా రౌండ్ లా చేసి అది పేపర్ కి స్టిక్ చేసేసి, పేపర్ అంటే ఇక్కడ కొంచెం థిక్ షీట్ లాంటివి తీసుకున్నాము. హల్దీకి కావాల్సిన జ్యువెలరీ అంతా ఇలా తయారు చేశాను ఫైనల్ గా. అలాగే హెయిర్ కి కూడా తన నేమ్ వచ్చేలాగా స్టోన్ చైన్స్ ఉంటాయి కదా, సో దాంతో లెటర్స్ లాగా తయారు చేసి హెయిర్ కి కూడా సెట్ చేసాము. ఫైనల్ గా హల్దీకి జ్యువెలరీ అండ్ డ్రెస్ అయితే చాలా బాగా సెట్ అయింది. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి తనకి. అండర్ 3000 లోనే మనకి అవుట్ ఫిట్ అండ్ జ్యువెలరీ కూడా సెట్ అయిపోయింది. అలాగే నేను మా చెల్లి కూడా ఇక్కడ మెటీరియల్స్ తీసుకుని తన లాంగ్ డ్రెస్ లాగా అలాగే నేను కొంచెం ఇండో వెస్టర్న్ స్టైల్లో అయితే డిజైన్ చేసుకున్నాము. లెహంగా విత్ షర్ట్ మోడల్ లో అని ఇలా సెట్ చేసుకున్నాను. 5 మీటర్స్ ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ తో లెహంగాలా అయితే సెట్ చేసుకున్నాను. ఈ మెమరీస్ అన్నిటిని కలెక్ట్ చేయాలంటే ఫోటోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఆలిక్స్ ఫోటోగ్రఫీ అని వీళ్ళైతే చాలా బాగా తీశారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. Don't stop, bring it. Turn up the heat, don't stop, bring it.
సంగీత్ అవుట్ఫిట్ కూడా రిఫరెన్స్ పిక్చర్ పింట్రెస్ట్ లో తీసుకుని బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో డిజైన్ చేసుకుంది. ఆల్మోస్ట్ మాకు సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా దొరికాయి. ఇది మేం సాహెబ్ లో తీసుకున్నాము. సో ఇదంతా డిజైన్ అయిపోయాక చాలా బాగా వచ్చింది అవుట్ఫిట్. ఫ్యాబ్రిక్ అంతా వచ్చి మాకు 14,000 అలా పడింది. బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఫైనల్ గా. హెయిర్ స్టైల్ మేకప్ అంతా సెట్ అయ్యాక అవుట్ఫిట్ లో అయితే ప్రిన్సెస్ లా అనిపించింది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ హల్దీ అండ్ సంగీత్ అవుట్ఫిట్స్ నచ్చాయి అనుకుంటున్నాను. ఈ సంగీత్ అవుట్ఫిట్ అయితే బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫ్యామిలీస్ కలిసి చేసుకున్నాము. ఎలా ఉంది వీడియో? ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.